మనందరికీ ఎంతో ఇష్టమైన భక్ష్యాలు శ్రీరామనవమి పండగ సందర్భంగా స్పెషల్. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు మీకు రామనవమి బ్రేక్ఫాస్ట్ ఇదేనండి. ఇది ఏ విధంగా చేసినో చూపిస్తాను మీకు. పదండి. ఇవి భక్ష్యాలు. రామనవమికి నేను పెద్దగా ఎక్కువ ఏం చేయనండి. భక్ష్యాలు చేస్తాను. కొంచెం వడపప్పు, కొద్దిగా పానకము, కొద్దిగా మామిడికాయ పులిహోర చేస్తాను. ఇంకేం చేయను. అందుకని భక్ష్యాలు చేస్తున్నా. ఇవి శనగపప్పు భక్ష్యాలండి. మాకు భక్ష్యాలంటే చాలా ఇష్టము. మా హస్బెండ్కి కూడా చాలా ఇష్టం, నాకు చాలా ఇష్టము. అందుకని ఎక్కువ చేసుకుంటాను. ఉగాదికి, శ్రీరామనవమికి తప్పకుండా చేస్తాను. ఇంకా మధ్యలో ఎప్పుడైనా తినాలనిపిస్తే కూడా చేస్తాను. పిండి ముద్ద ఎంత ఉంటుందో పప్పు ముద్ద కూడా అంతే పెడితే చాలా టేస్ట్ వస్తాయండి. మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజ్ చేస్తున్నా. ఇంతకన్నా కూడా చాలా పెద్దగా కూడా చేయొచ్చు. ఎంత పెద్దగానే చేసుకోవచ్చు మనము. ఆ పెంక ఎంత ఉందో పెంక అంతా కూడా చేసుకోవచ్చు. కానీ నేను ఇవాళ కొంచెం మీడియం సైజ్ చేస్తున్నా. చాలా ఈజీ అండి భక్ష్యాలు. రాకపోతే ఎంత కష్టమో భక్ష్యాలు చేయడం అనుకుంటాం, కానీ ఒక్కసారి మనకు భక్ష్యాలు చేయడం వచ్చిందనుకోండి, ఇంకా వీటికన్నా ఈజీ ఏది ఉండదు. అన్నిటికన్నా ఈజీ ఇది. చూడండి ఎంత ఈజీగా చేసేస్తున్నా. ఎంత రౌండ్గా సుట్టి చేతితో చేస్తే ఎంత రౌండ్గా చందమామలాగా వచ్చేస్తుంది. చూడండి ఎంత పెద్ద సైజ్ అయినా చేసుకోవచ్చు. ఇంకా అది కాలింది, దాన్ని టర్న్ చేస్తున్నా పెంకపై. ఇది చాలా టేస్ట్గా ఉంటాయండి. ఎన్నైనా తినాలనిపిస్తుంది భక్ష్యాలు. నెయ్యితో చేసుకుంటే చాలా బాగుంటుందండి. మేము నెయ్యితోనే చేస్తాను నేను. ఇంక ఇది కూడా కాలిపోయింది, వేగిపోయింది. ఇంకోటి వేస్తున్నా. ఫస్ట్ పెంకకు నెయ్యి రాసి ఇంకోటి వేస్తున్నా. ఇట్లా కవర్ మీద చేస్తే చాలా ఈజీ, తొందరగా అయిపోతుంది. కవర్ మీద చేస్తే ఈజీగా వస్తుంది. రానోళ్ళు కూడా చేసుకోవచ్చు. కొందరు లాటిస్తారు, పూలతో పిండి వేసి చేస్తారు, కానీ అవి అట్లా అస్సలు బాగుంటాయండి. కొంచెం పిండి కొద్దిగా సాఫ్ట్గా వేసుకొని ఈ విధంగా వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటాయి. ఆ పిండితో చేసినవి గట్టిగా ఉంటే అసలు తినబుద్ధి కాదు. పిండి వేసి చేస్తారు, చపాతీలు చేసినట్టు పిండి వేసి చేస్తారు. అవి అస్సలు తినబుద్ధి కాదు. ఇవి చాలా బాగుంటాయి. ఎన్ని రోజులైనా కూడా నిలువ ఉంటాయి. నేను పాకం పట్టి పాకం వచ్చిన తర్వాత పప్పు వేస్తాను. అందుకోసమని ఎన్ని రోజులైనా నిలువ ఉంటాయి, పాడు కావు అవి. కొందరేమో మిక్సీలో పప్పు పట్టి దాంట్లో చక్కెర కానీ బెల్లం కానీ వేసేసి రెండు కలిపి మిక్సీ పట్టి చేసుకుంటారు. అట్లా వేస్తే ఒక రోజు కన్నా ఎక్కువ నిలువ ఉంటాయి. ఇవైతే ఎన్ని రోజులైనా నిలువ ఉంటాయి పాకం పడితే. వేళ్ళతో భక్ష్యాన్ని మెల్లగా ఒత్తుతూ ఎంత పెద్దగా అంటే అంత పెద్దగా చేసుకోవచ్చు అండి. మనం పిండి పెట్టిన దాన్ని బట్టి వస్తుంది పెద్ద సైజు. దీన్ని ఒకవైపు కాలిపోయింది, రెండో వైపు టర్న్ చేసి నెయ్యి రాస్తున్నా. నెయ్యి మన ఇష్టం వచ్చినంత రాసుకోవచ్చు. ఇది హోమ్ మేడ్ నెయ్యి కాబట్టి ఎంతైనా తినొచ్చు. మేమైతే నెయ్యి ఎక్కువే తింటామండి. నెయ్యి ఫ్యాట్ అంటారు కానీ గుడ్ ఫ్యాట్ ఇది. మేము లావు కూడా కాము. నెయ్యి తింటే లావు అవుతామంటారు కానీ ఇది గుడ్ ఫ్యాట్ కాబట్టి లావు గారు. మళ్ళీ అదే బయట కొన్న నెయ్యి అయితే మనము తినకూడదు అంట. దాంట్లో ఏం కలుపుతారో తెలియదు కాబట్టి అది ఈజీగా లావు అయిపోతాం మనము. ఎక్కువ ఈ కొవ్వు వేస్తారంట, జంతువుల కొవ్వును వేస్తారంటారు నెయ్యిలో. దాని మూలంగా తొందరగా లావు అయిపోతారు. పిల్లలకి ఈ మధ్య చిన్న పిల్లలకి అంతా నెయ్యి అని కొని పెడుతున్నారు. అందుకే ఆ పిల్లలకి అట్లా ఒబిసిటీ వస్తుంది, లావు అయిపోతున్నారు. అందుకోసమని కొన్న నెయ్యి మట్టుకు పెట్టద్దు. పిల్లలకైనా మీకైనా చేసుకోండి నెయ్యి. ఇంకా చేయడం అయిపోయిందండి. భక్ష్యాలు చేయడం అయిపోయింది. ఒక భక్ష పైన నెయ్యి రాస్తున్నాను తినడానికి. మనం నెయ్యితోనే కాల్చుకున్నాం కానీ మళ్ళీ తినే ముందు మళ్ళీ కొంచెం నెయ్యి రాసుకొని, ఇంకా పప్పు పిండి రెండు ఉన్నాయి, అవి రేపైనా చేసుకోవచ్చు. నేను ఒక 3-4 రోజులు సరిపడా ఎక్కువనే రుబ్బి పెడతాను. మళ్ళీ ఎప్పుడు ఇష్టం ఉంటే అప్పుడు చేసుకోవచ్చు. కొద్దిగా మామిడికాయ పులిహోర చేసినా కదా, ఆ పులిహోర పెడుతున్నా. ఇదే మా బ్రేక్ఫాస్ట్. మీరే విధంగా చేస్తారో చెప్పండి కామెంట్స్లో. చూడండి మా బ్రేక్ఫాస్ట్ నచ్చిందా మీకు? నచ్చితే కామెంట్ చేయండి, ఎట్లుందో చెప్పండి. మీరు ఎట్లా చేసుకుంటారో చెప్పండి. చూడండి భక్ష్యాలు సన్నగా, లోపలంతా పప్పు,
బెల్లము పప్పు చాలా బాగుంటుంది. తింటా ఉంటే తినాలనిపిస్తుంది. ఎంత తిన్నా ఇంకా తినాలనిపిస్తుంది. ఇది నేను తింటున్నా కాబట్టి నేను పైన నెయ్యి వేసుకోలేదు. చేసింది నెయ్యితోనే, కాల్చింది నెయ్యితోనే కదా, ఇంకా ఎందుకని నేను వేసుకోలేదు. మా హస్బెండ్కి అయితే కంపల్సరీ ఆయన తీసుకుంటాడు. వీడియో నచ్చితే, భక్షాలు చేయడం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.